శ్రీమాత్రే నమః. తీవ్రమైనటువంటి దుఃఖంతో అలమటించేవారు. ఒక్కొక్కళ్ళకి దుఃఖం తనివి తీరదు. గుండెంతా కూడా భారంగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ పొలాలు, స్థలాలు, తోటలు మనకి కాకుండా మన వాటిని ఎవరో ఒకళ్ళు ఆక్రమించుకోవడం. తీవ్రమైనటువంటి మనస్తాపం కలుగుతుంది ఇలాంటి వాటి వల్ల. అంటే ఆ పొలాలు, స్థలాలు, తోటలు, ఇళ్ళు, ఆస్తులు ఆక్రమించుకుంటే వాటి విషయంలో బాధలు కలిగిన వాళ్ళకి, కలిగిస్తున్న వారిని మార్చడానికి ఈ మంత్రం గొప్ప సాధనం. అంటే ఏంటి? ఈ మంత్రాన్ని పట్టుకొని మనం తామర పువ్వులతో అర్చిస్తే శత్రుపీడ నశించిపోయి మన ఆస్తులు మనకి వస్తాయి. కేవలం 9 శుక్రవారాలు మాత్రమే. ప్రతిరోజు కాదు. 9 శుక్రవారాల పాటు 1008 సార్లు. మంత్రం కూడా చాలా సులభమైన మంత్రమే. మంత్రానికి కూడా అమ్మవారు పొంగిపోయి మన ఆస్తుల్ని మనకు వచ్చేలాగా, అంటే ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా. అరటి పళ్ళు కానీ, రేగు పళ్ళు కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తామర పువ్వులతో పూజించాలి ఖచ్చితంగా. ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం భవారణ్యకుఠారికాయై నమః. ఈ మంత్రం అన్నమాట. లోకా సమస్తా సుఖినో భవంతు.